వ్యవసాయాన్ని ఆగం చేసిన రేవంత్ సర్కార్పై రైతులు గలమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్ నగర్లో రోడ్డెక్కారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. రైతు ఇబ్బంది పట్టించుకోవడం లేదు. రైతు కొరకే చేస్తున్నాం అని అంటున్నారు, కానీ కరెంటు లేదు, ఇది లేదు. దానికి వచ్చే ఇప్పుడు లారీలు అయితే 3 రోజుల నుంచి ఇప్పటికి ఒక లారీ 3000 బస్తాలు జోకి పెట్టారు. ఇప్పటికీ రైతులు రాత్రి నిద్రపోవడం లేదు. వర్షాలు గిట్ట పడితే వాటికి అన్నమో రామచంద్ర అనే దానిగా తప్ప ఎవరికి వచ్చేది అయితే ఏం లేదు. రోజుల నుండి ఈ కొరత బాగున్నది. ఒక 4 రోజులేమో లారీల కొరత ఉన్నది, ఒక 4 రోజులేమో బారదాని కొరత ఉన్నది. ఈ కొరతలన్నీ లేకుండా చూసి సకాలంలో వెంటనే వర్షాలు కురవక ముందే ఈ ధాన్యాన్నంతా చేరవేసుకుంటే మిల్లులకు ఈ రైతుల యొక్క ఇబ్బందిని అరికట్టిన వారైతారు. ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఈ వడ్లను మొత్తం తీసుకెళ్ళి మీరు కొనుగోలు చేసి తీసుకెళ్ళగలరని మా యొక్క మనవి 14 గ్రామ తరపున.